రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, వందనాలు తండ్రి. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు సమయం వరకు అయా మమ్మల్ని ఏ క్షణమున విడువక ఎడబాయక ప్రేమించి రక్షించిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో సమస్యల్లో ఉన్నారు. ఎంతో మంది బలహీనులుగా మారారు. ఎంతో మంది ఆర్థికంగా కృంగిపోయారు. అయినప్పటికీ నాయన, మమ్మల్ని అందరినీ కాపాడి, మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, మంచి ఆరోగ్యం ఇచ్చి, ప్రతి అవసరతను తీర్చి, ఏ అపాయం, ఏ ప్రమాదం మా మార్గాలలో సంభవించకుండా మీ దేవదూతల కంచెలో, కాపుదలలో కాపాడినందుకు స్తోత్రాలు. సజీవులుగా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిన అయా కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే కృప చూపించారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి అనే రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఈ రాత్రి యందు తండ్రి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే బిడ్డలు తండ్రి వారు అనుకున్నది జరగాలని ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నప్పటికీ అయా కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన కార్యముల వలన మధ్యలోనే ఆగిపోయేవారిగా ఉంటున్నారు. అలా ఉండకూడదని, అయా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని, తద్వారా అనుకున్నది ఖచ్చితముగా నెరవేరబడుతుందని నాయన మీరు ఈ లేఖనం ద్వారా రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రార్థించుట మానకుండా, విసకకుండా ప్రార్థిస్తూ వారు అనుకున్నది పొందుకునేంత వరకు అయా పట్టుదల కలిగి ప్రార్థించే వ్యక్తులుగా ప్రతి బిడ్డను మార్చండి. తద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడానికి కృప చూపించండి. ఎస్ లార్డ్. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి కుటుంబం కొరకు నాయనా పేరు పేరున అడుగుతున్నాను, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి, మీ దీవెనలు దయచేయండి ప్రభువా. ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ బలహీనతతో, ఏ కృంగుదలతో మీ పాద సన్నిధికి వచ్చారో నా తండ్రి, ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు ఈ రాత్రి సమయంలో విడుదల మీరు దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. వ్యాధి బాధలు వారిని కలవరపరుస్తూ ఉన్నాయి తండ్రి. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్న స్వస్థత లేని స్థితిని వారు చూస్తున్నారు నాయన. అయ్యా, వారిని ఒక్కసారి తాకండి. సంపూర్ణమైన విడుదల, స్వస్థత దయచేయండి నాయన. దురాత్మ అంధకార క్రియల్ని యేసు నామమున గద్దిస్తుండగా వారికి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. భయంకరమైన వ్యాధులు నాయన తగ్గవు, ఈ రోగాలు మానవు అని చెప్పినటువంటి ఆ రోగాల నుంచి కూడా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. మీరే వారికి విడుదల దయచేయండి నాయన. అయ్యా, గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాము. గర్భఫలం అనే బహుమానం బిడ్డలకు ఈ రాత్రిని మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. క్షేమాన్ని తల్లి బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సఫలపరచండి. వివాహముల విషయంలో సహాయము దయచేసి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా అప్పులు కలిగి ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నాం. వారు ఎటువంటి అప్పు కలిగి ఉన్నప్పటికీ అప్పు నుంచి విడుదల దయచేయండి. వారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దీవెనలు దయచేయండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును తెరిచి బిడ్డలను సమృద్ధి వైపు నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయని నాయన. యవన బిడ్డల గురించి ప్రాముఖ్యంగా ప్రార్థిస్తుండగా ఈ లోకంలో బిడ్డలు కలిసిపోకుండా, పాపానికి వారు ఆకర్షితులుగా మారకుండా, చెడు స్నేహాలు, ఎడిక్షన్స్ కలిగి లేకుండా కృప చూపించండి నాయన. తల్లిదండ్రులకు లోబడ్డానికి సహాయం దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అనుమానాల నుంచి విడుదల దయచేయండి. ప్రేమ కలిగి వారు ఉండడానికి కృపా సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది కోర్టు కేసులో చిక్కుబడ్డారు. వారి వైపు మీ యొక్క న్యాయమును జరిగించి విడిపించండి తండ్రి. వివిధ దేశాలు వెళ్తున్నారు నాయన.
క్షేమాన్ని దయచేయండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉంటున్న, చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణను దయచేయండి తండ్రి. నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు నాయన, వారందరూ కూడా క్షేమముగాను సురక్షితముగాను ఉండుటకు కృప చూపించమని, అదేవిధంగా అయా లోన్స్ అని, పెన్షన్స్ అని, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అయా సొంత గృహాలు కట్టుకుంటున్నారు, గృహాల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మీ కృప చూపించి అవన్నీ కూడా బిడ్డలకు దయచేయమని, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను, రాజకీయ నాయకులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రంతను కూడా భద్రపరిచి కాచి కాపాడమని, అయా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని తండ్రి, మేమందరం కూడా సేద తీరబోతున్నాం. మంచి నిద్ర, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, దురాత్మ క్రియల వలన, దొంగల వలన, నిద్రలేమి, పీడకల సమస్యల వలన దేని నిమిత్తమును తండ్రి ఎవ్వరూ కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని తండ్రి, మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యము దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.